హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ఈ ఉదయకాల శుభాభివందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక, ఆయన కృప మీ పైన కుమరించబడునుగాక. అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. అనారోగ్యంగా ఉన్న వాళ్ళను దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. దుఃఖముతో హృదయ భారంతో లేచిన బిడలకి ఈరోజు నెమ్మది, ఆయన సమాధానం మీ మీద ఉండునుగాక. వాక్యం ద్వారా బలపరచబడుతూ అనుదినము వాక్య ప్రకారంగా నడవడానికి మీ హృదయాలన్ని విషయాల్లో పరిపూర్ణతలోకి వచ్చినట్టుగా మీరు విశ్వాసము నిరీక్షణను కోల్పోకుండా గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక వాక్యంను శ్రద్ధగా ఆలకించి మీ విశ్వాసము కడవరకు ఉండునట్లుగా కాపాడుకున్నట్లుగా వాక్యంను హృదయంలో భద్రపరచుకోండి. చదువుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యమును. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యము. అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ముద్రించబడిన వాళ్ళు. మీరెవరు? ఒకసారి పలుకోండి. మీరే దాన్ని పలకండి. మేము ముద్రించబడిన వాళ్ళము. మీరెవరు? ముద్రించబడిన వాళ్ళు అంటే ఏంటి? ముద్ర అంటే ఏంటి? సీల్ వేయబడిన వాళ్ళము. సీల్ వేస్తున్నారంట. ఎవరికి వేస్తున్నారు? ఎవరు వేస్తున్నారు? ఎవరు ఆ సీల్ను పొందుకున్నారు? సీల్ అంటే ముద్ర వేస్తున్నారు. ముద్ర వేయబడి ఉన్నాము, ముద్రించబడి ఉన్నాము, ముద్రించబడి ఉన్నాము. ఎంతవరకు? విమోచన దినం వరకు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యందు ముద్రించబడి ఉన్నారు మనము. ముద్రించబడి ఉన్నాము మనము. ముద్రించబడి ఉన్నారు మీరు. విమోచన దినం అంటూ ఒకటి ఉంది లోకంలో. విమోచనము దేని నుండి విమోచన? క్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడు? క్రీస్తు ఎందుకు సిలువ వేయబడినాడు అంటే, నిన్ను పాపము నుండి విమోచించటానికి, నీ ఆత్మ నరకంలో పడకుండా విమోచింపబడ్డానికి, నీ శరీరము మహిమను పొందుకోవడానికి విమోచన దినం అంటూ ఒకటి ఉంది. ఆ దినం వచ్చే వరకు నువ్వు పరిశుద్ధాత్మ యందు ముద్రించబడిన బిడ్డగా బహు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా నీ స్వభావము, నీ మాట, నీ ప్రవర్తన ఉండకూడదు. అసలు ఎవరికి పరిశుద్ధాత్మ ముద్ర వేస్తారు? పరిశుద్ధాత్మ అనే వరం నువ్వు ఎప్పుడు పొందుకుంటావంటే, అపోస్తుల కార్యములో మనం ఒక మాట చూసినట్లయితే, అక్కడ పేతురు గారు వాక్య పరిచర్య చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యము. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మారు మనసు, పశ్చాత్తాపం, నా కొరకు యేసయ్య చనిపోయినాడు, నా కొరకే సిలువలో మరణించినాడు, లేకుంటే ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఎటువంటి అక్రమము లేదు ఆయనలో. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ప్రపంచానికి సవాలు విసిరిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సిలువలో వేయబడ్డం ఏంటి? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? నువ్వున్న ప్లేస్లో ఆయన వేయబడినాడు సిలువ. నిన్ను విమోచించినాడు.
నిన్ను విమోచించినాడు, ఆ పాపము నుండి విమోచించినాడు గనుక నీకు ఆ పశ్చాత్తాపం కలగడమే మారు మనస్సు. ఎప్పుడైతే ఆ మారు మనసు కలుగుతుందో, ఆ మారు మనసు నేను పొందుకున్నాను, నేను నా యేసే దగ్గర నా యొక్క మనస్సును మార్చుకున్నాను, మనస్సు మార్పు చెందింది అని అది తెలియపరచడానికి బాప్తిస్మం అనేది ఆ యొక్క బాప్తిస్మం అనేది తీసుకోవాలి అని పేతురు గారు చెప్తున్నారు. అలా యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ ఒక ముద్ర వేసేస్తారంట. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పాపాలు ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపంతో నా కొరకు యేసే చనిపోయినాడని బాప్తిసం తీసుకొని కన్నీళ్లతో, ప్రవ్వా నేను ఇంకపై పాపం చేయనయ్యా, నేను ఇకపై నిన్ను నీ మనసును నొప్పించనయ్యా, అయ్యా నేను నిన్ను బాధ పెట్టనయ్యా అని పశ్చాత్తాపముతో కన్నీళ్లతో బాప్తిసం తీసుకొని నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఆ యొక్క ముద్ర వేసేస్తారంట. ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ విమోచించబడింది నా ద్వారా, ఈ బిడ్డ నాకు చెందినది, ఈ ఆత్మ నాకు చెందింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాప్తిజం తీసుకునేకనే చాలా మంది సాతాను తీసుకోకుండా చేస్తూ ఉంది. ఆ పశ్చాత్తాపం వచ్చినా కూడా ఇంకా వయసు ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా ఇప్పుడైనా ఈ ఉద్యోగాలలో ఉన్నా, వ్యాపారాలలో ఉన్నా, రకరకాలైన ఫీల్డ్లో మంచి ఫీల్డ్లో లేము, అబద్ధాలు ఆడాల్సి వస్తుందేమో, పాపం చేయాల్సి వస్తుందేమో కాదు, వచ్చినా దేవుని మనసును నొప్పించకూడదు, నొప్పించను. ఈ లోకం నాకు ముఖ్యం కాదు, నా యేసయ్య నాకు ముఖ్యం. నా పరిశుద్ధాత్మ నన్ను ఒక గుర్తింపు పెట్టుకున్న నా పరిశుద్ధాత్మ నేను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచినావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే ఏమొస్తుంది? సౌలు దగ్గర నుండి దేవునాత్మ వెళ్ళిపోయిన వెంటనే దేవునాత్మ వెళ్ళిపోయిన వెంటనే ఆ పరలోక సింహాసనం నుండే ఏమొచ్చిందంట అంటే దురాత్మ ఒకటి వచ్చి వెరిపింపగా, దురాత్మ ఏమైందంట? వెరిపించిందంట. దురాత్మ ఒకటి వచ్చి వెరిపిస్తే అతను పిచ్చి అయిపోయి చంపడానికి సిద్ధపడుతున్నాడంట ఎదురుగుండాలని. ప్రియా దేవుని బిడ్డలారా, విమోచన దినం వరకు బహు జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకో. విమోచన దినం ఉందండి, రెండవ రాకడ రాబోతుంది, యేసుక్రీస్తు వారు బహు సమీపంలో ఉన్నారని అన్ని సూచనలు. ఒక ఆత్మీయ బిడ్డగా నువ్వు విశ్వాసము నిరీక్షణ కలిగి అంచెలంచెలు ఎదుగుతున్న నువ్వు కూడా కొన్ని ఫీలింగ్లను బట్టించి కూడా నువ్వు తెలుసుకోవాలి. చూడు, సమాజం ఎంత భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా కానీ వ్యతిరేకత, ఎక్కడ చూసినా కానీ అసలు దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క క్లైమేటే లేదండి. ఎక్కడ చూసినా దుష్టత్వం, పాపము, భ్రష్టత్వము, మోసము, అల్లరి, నీచ కార్యాలు. ఏ ఇంట్లో చూసినా కూడా అటువంటి పరిస్థితి ఉంది. సినిమాలు, సీరియళ్ళు, గోల. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ముద్రించుకున్న మీ పరిశుద్ధాత్మ, మీ దగ్గర నివసిస్తున్న ఆత్మ, మీకు గైడ్ చేసే ఆత్మ, మిమ్మల్ని బలపరిచే ఆత్మ, మిమ్మల్ని అన్ని విషయాల్లో జ్ఞానముతో నింపే ఆత్మను నువ్వు దుఃఖపరచాకు, కన్నీళ్లు తెప్పించాకు. ఆ మనస్సు ఎరిగి ఉండు, సెన్సిటివ్గా ఉండు. ఒక్క మాట కాని మాట ఏదైనా అన్నప్పుడు అయ్యా ఎంత పని చేస్తే నా నోటితో ఆ మాట అన్నానే అనే పశ్చాత్తాపం చూడరాంది అట్లా చూసి వెంటనే అయ్యో ఎంత పని చేస్తే మనసు నొచ్చుకోవడం అండి, చిన్న విషయాన్ని నొచ్చుకోవడం. దావీదు సౌలు క్లాత్ని కట్ చేస్తే ఎంత నొచ్చుకున్నాడు తెలుసా? అభిషేకించబడిన ఆయన క్లాత్ని కట్ చేసినానే, అవమానం చేసినా కదా నేను, ప్రవ్వా అన్నాడు. అటువంటి మనసు ఉండాలండి, అటువంటి రీతిలో ఆ ఫీలింగ్, ఆ సెన్సిటివ్నెస్ను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే బిడ్డలుగా మీరు ఉండొద్దు.
పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో స్వతంత్రంగా మిమ్మల్ని లీడ్ చేసే విధంగా పెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారో, పరిశుద్ధాత్మ స్టాండ్ వెళ్ళు, కూర్చో, రా, ఇది మాట్లాడు, ఇది వద్దు, ఇది మాట్లాడాలి, ఇలాగెళ్ళాలి, ఇలాగుండాలి, ఈ గైడెన్స్లో నువ్వు కానీ ఉన్నట్లయితే నీ ఆత్మ అంచెలంచెలుగా ప్రజ్వరిల్లుతుంది. హల్లెలూయా. ఆత్మను పొందుకోవడం కాదండి, ఆత్మ మీ దగ్గర ఫ్రీగా ఉండాలి, ఆత్మ స్వతంత్రంగా ఉండాలి, ఆత్మ చెప్పినట్లు ఆత్మ వశములోకి వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలి. చూడండి, ఆత్మ వశంలో ఉన్నవాళ్ళు ఇక ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు, ఎస్కేలు ఇర్మియా గ్రంథాల్లో రాయబడినట్లు, నేను ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశుడనై కొనిపోబడగా, నేను ఈ దర్శనం చూస్తే, ఆ మాట చూస్తే, ఆ దర్శనం చూస్తున్నాను అని చెప్తుంటే, వశుడనై ఉండగా ఆత్మవశంలోకి వెళ్ళడం అంట. అప్పుడు ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తాం. ఫిలిప్పు కూడా ఆత్మవశుడై ఆ రథము వెంట పరిగెత్తి అక్కడ స్వార్థ ప్రకటిస్తాడు. ఆత్మ వశంలోకి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మను వీళ్ళ వశంలో పెట్టుకొని పని చేస్తున్నట్టు చూపిస్తారు. కానీ అట్లేం ఉండడు. ఆయన చెప్పినట్టు మనం వెళ్తే అది నిజమైన ఆయన పరిచర్య, లేకపోతే అక్రమం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ముద్రించుకున్నారు. విమోచన దినం వరకు ఆయన కాపాడాలి, భద్రపరచాలి, లోకములో కలిసిపోకుండా ఒక ప్రతిష్టలో, ఒక ప్రత్యేకతలో పెట్టాలని ఆయన నీ దగ్గర ఉన్నారు. నిన్ను చుట్టూరు ఉన్నారు, నీ కంచె వేసినారు, నిన్ను నడిపించాలని వచ్చినారు. కనుక నువ్వు ఆయనకి లోబడు, ఆయనకు విధేయత చూపు, ఆయన అడుగుల్లో అడుగులు వేస్తాననేటువంటి ఆ లోబడే స్వభావాన్ని తెలియపరిచినప్పుడు స్వతంత్రంగా ఆయన లీడ్ చేసి నిన్ను ఆ యొక్క విమోచన దినమున, సంఘం ఎత్తబడే రోజున నువ్వు కూడా అలాగా మహిమను పొందుకొని ఆ యొక్క రాజాది రాజు దగ్గరికి, యుగాలేలే రాజు దగ్గరికి చేరిపోతావు. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యంలో ఆ సింహాసనం ఎదుట స్తుతిస్తావు, హల్లెలూయా, ఆరాధిస్తావు, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలా జరగాలి అంటే విమోచన దినం వరకు నువ్వు లోబడి ఉండాలి ఆత్మకి. విమోచన దినం వరకు విధేయత చూపాలి, విన్నది క్రియల్లో చూపించేటట్టుగా లోబడుతూ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అటు కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం అయ్యా, విన్నవారిని అందరినీ దీవించండి, విన్న వాక్యాలు స్థిరపరచండి అయ్యా. అక్కడకు సిద్ధపడుతూ నీ మీద ఆశ పెట్టుకొని లోక ఆశలన్నీ నైనా దూరం చేసుకొని నిత్యము నీ ధ్యాసలో ఎదుగునట్లు సహాయం దయచాల్సింది. విన్నవారిని ఆత్మలు వర్ధిల్లజేయండి. యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.